హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో డిప్లొమా అదేవిధంగా ఐటీఐ బేస్ పైన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాని యొక్క మెయిన్ డేటాలో కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ ఓవర్ వీడియో. సో ఇక టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ పాయింట్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇక టోటల్ ప్రొసీజర్ ఈ యొక్క ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ యొక్క టోటల్ డేటా మీకు చూపిస్తే మాత్రం వీడియోని చాలా లెంతీగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డిసెంబర్ 22వ తారీఖు రోజు అయితే రావడం జరిగింది. ఈ నెల 15 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ వారి యొక్క డేటా చూసుకున్నట్లయితే రాష్ట్రాల వారిగా డేటా అయితే అందించడం జరిగింది. సో మనం అన్ని రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు, నో డౌట్. కాబట్టి మీకు ఇక్కడ టోటల్ డేటా అని చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్ ఓవర్ ది ఇండియా నుంచి మనం వీటికి ట్రై చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ కన్నా తీసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఆపరేషన్స్ 2 పోస్టులు, వెస్ట్ బెంగాల్ టెక్నికల్ అటెండెంట్ 3 పోస్టులు, ఉత్తరప్రదేశ్లో కనుక తీసుకుంటే ఎలక్ట్రికల్కి 1 పోస్టు, అదేవిధంగా T&I కనుక తీసుకున్నట్లయితే 1 పోస్టు, అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్కి 3 పోస్టులు. అండ్ అస్సాం కనుక తీసుకుంటే టెక్నికల్ అటెండెంట్కి 2 పోస్టులు, బీహార్ కనుక తీసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 పోస్టు, అదేవిధంగా T&I కనుక తీసుకుంటే 1 పోస్టు, అండ్ అదేవిధంగా జార్ఖండ్లో తీసుకుంటే T&I 1 పోస్టు, హర్యానాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ 1 పోస్టు, అదేవిధంగా పంజాబ్ కనుక తీసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 2 పోస్టులు, మెకానికల్కి 1 పోస్టు, అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్కి 2 పోస్టులు. హిమాచల్ ప్రదేశ్ కనుక తీసుకుంటే T&Iకి 1 పోస్టు, టెక్నికల్ అటెండెంట్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. తమిళనాడు కనుక తీసుకుంటే టెక్నికల్ అటెండెంట్ 1 పోస్టు, ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ అటెండెంట్ 1 పోస్టు, ఛత్తీస్గఢ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 1 పోస్టు, ఒడిశాలో మెకానికల్కి 2 పోస్టులు, T&Iకి 3 పోస్టులు, ఛత్తీస్గఢ్లో టెక్నికల్ అటెండెంట్కి 2 పోస్టులు, ఒడిశాలో టెక్నికల్ అటెండెంట్కి 1 పోస్టు, గుజరాత్లో అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్కి 3 పోస్టులు, గుజరాత్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి 3 పోస్టులు, అదేవిధంగా గుజరాత్లో T&I కనుక తీసుకుంటే 1 పోస్టు, అండ్ అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. రాజస్థాన్లో T&Iకి 1 పోస్టు, టెక్నికల్ అటెండెంట్కి 1 పోస్టు, ఈ విధంగా మనకు 47 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో దీస్ ఆర్ ద మెకానికల్, ఎలక్ట్రికల్, T&I అండ్ టెక్నికల్ అటెండెంట్ యొక్క పోస్టులు. అండ్ అదేవిధంగా ఆపరేషన్స్ అని ఇవ్వడం జరిగింది. ఆపరేషన్స్ దానిలో కూడా మెకానికల్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా దీంట్లో కొన్ని కేటగిరీస్లో మాత్రం ఓకేనా ఫ్రెండ్స్, గుజరాత్ కానీ ఒడిశాలో కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం కొన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ కూడా ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఓకేనా ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 18 to 26 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద డేట్ అండ్ 22/12/2020 ప్రకారంగా. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఆటోమొబైల్ అయినా చేసి ఉండాలి. మినిమం 55% అయితే మార్క్స్ అని రావాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాడర్లో మనకు డేటా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కన్నా తీసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు. 55% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా T&I కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్యాడర్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో మీ యొక్క కోర్స్ చేసిన వాళ్ళు అర్హులు 3 ఇయర్స్ డిప్లొమాలో. అదేవిధంగా 55% మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. ఆపరేషన్స్ దానిలో కన్నా తీసుకుని డిప్లొమా ఇన్ కెమికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ యొక్క క్యాడర్లో ఏ ఒక క్యాడర్ మీరు చేసిన అర్హులు. మనకి ఇక్కడ మెకానికల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు కూడా దీనిలో ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని రిలవెంట్ అయినటువంటి డేటా కూడా ఇవ్వడం జరిగింది ఆపరేషన్స్ కాబట్టి మనకు మన యొక్క మెకానికల్ ఉంది కాబట్టి దెన్ వీ కెన్ అప్లై. అండ్ అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్ కనుక తీసుకుంటే గ్రేడ్ 1కి ITI పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ITI ట్రేడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇది కెమికల్ ప్లాంట్లో, అండ్ నెక్స్ట్ మిషనిస్ట్ గ్రైండర్ దాంట్లో మెకానిక్ కమ్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ టర్నర్, వైర్మెన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ESM, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ R&DC, డీజిల్ మెకానిక్. ఈ యొక్క క్యాడర్లో కూడా మనకైతే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెక్నికల్ అటెండెంట్లు ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, కోర్స్ యొక్క ఇయర్స్ ఓకేనా ఫ్రెండ్స్, ఎన్ని సంవత్సరాల యొక్క కోర్సును చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి 25,000 నుంచి 1,05,000, అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్ అంటే ITI బేస్ పైన కనుక తీసుకుంటే 23,000 నుంచి 78,000 అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్ ప్రకారం మన యొక్క ఏజ్ అండ్ అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది.
అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరూ కూడా ఫీ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫీ ఏ విధంగా పేమెంట్ చేయాలి దాని ఒక ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ లేదా ప్రొవిజెన్సీ లేదా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి 1:5 రేషియోలో వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు జరిగినటువంటి రిక్రూట్మెంట్లో భాగంగా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. దాని యొక్క ప్రొసీడింగ్స్. రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 మార్క్స్కి మొత్తం కూడా ఎంసీక్యూ బేస్ పైన ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనకు కరెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో 100లో కనుక తీసుకుంటే 75 మన యొక్క కోర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క డిప్లొమా లెవెల్ అయినటువంటి కోర్ ఉంటుంది. 25 ఏమో జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఈ యొక్క డేటా పైన మనకు రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. టెక్నికల్ అటెండెంట్ కనుక తీసుకుంటే 75 ఏమో ఐటీఐ బేస్ పైన ఉంటుంది. అదేవిధంగా మనకు రిమైనింగ్ 25 ఏమో జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ బేస్ పైన క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్, దిస్ ఈస్ అ గుడ్ న్యూస్. సో అక్కడ మనకి ఎలాంటి నెగిటివ్ అయితే లేదు కాబట్టి దాన్ని మనం ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ లేదా ప్రొవిజెన్సీ లేదా ఫిజికల్ టెస్ట్ యొక్క డేటా మనకి ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిసేబిలిటీ సర్టిఫికేట్, ప్రీ ఎగ్జామినేషన్ మెడికల్ ఫిట్నెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, సో రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ అని కూడా మనం తీసుకొని వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ది ఇండియాలో ఎక్కడైనా కూడా వీళ్ళు పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి దానికి సన్నద్ధులై ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరిలో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పైప్ లైన్లో మనకి ఒక టోటల్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక రిటర్న్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఫిబ్రవరి 14 రోజు అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క నెక్స్ట్ డే కూడా కంప్లీట్ కాకుండా మాత్రం ఆ నెక్స్ట్ డే, దట్ మీన్స్ 16 ఫిబ్రవరి కూడా మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో డైరెక్ట్ మనం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా మనకి ఒక లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్స్ ఎప్పటిదాకా రిసీవ్ చేసుకుంటారు, ఫీ పేమెంట్, వాటి యొక్క డీటెయిల్ డేటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టోటల్ డేటా కనిపిస్తుంది కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఇక్కడ మన క్యాప్చా వస్తుంది, క్యాప్చాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూ క్యాండిడేట్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ న్యూ క్యాండిడేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ అవ్వని, సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఏదో ఒకదాన్ని మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్గా ఉన్నటువంటి అన్ని మెకానికల్ దానికి మాత్రం ఎలిజిబుల్ కాదు. మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, జెండర్, అండ్ అదేవిధంగా మీరు ఇండియన్ నేషనల్ అయితే ఇండియన్స్ అంటే ఎస్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ, అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అండ్ అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్, అండ్ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇది ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్స్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనం మెకానికల్కి, ఎలక్ట్రికల్కి, అదేవిధంగా ఈసీ బేస్ పైన అయితే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.